ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ నెల 4వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. అదే రోజు రాత్రి స్వామివారికి పెద్ద శేషవాహన సేవ జరుగుతుంది. ఇక 5వ తేదీ చిన్న శేషవాహన సేవ, రాత్రి హంసవాహన సేవ జరుగుతుంది. 6వ తేదీ ఉదయము సింహవాహన సేవ, రాత్రికి ముచ్చపు పందిరి వాహన సేవ ఉంటుంది. 7వ తేదీ ఉదయపు సేవగా కల్పవృక్ష వాహన సేవ, రాత్రికి సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. 8వ తేదీ ఉదయపు సేవలో భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. అదే రోజు రాత్రి అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ ఉంటుంది. 9వ తేదీ ఉదయము స్వామి అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహన సేవ, సాయంత్రము 4 గంటలకు స్వర్ణరథ సేవ, రాత్రికి గజవాహన సేవ నిర్వహిస్తారు. ఇక 10వ తేదీ ఉదయము సూర్యప్రభ వాహన సేవ, రాత్రికి చంద్రప్రభ వాహన సేవలో స్వామి అమ్మవార్లు భక్తులను అనుగ్రహిస్తారు. 11వ తేదీ ఉదయము రథోత్సవము, రాత్రికి అశ్వవాహన సేవ ఉంటాయి. 12వ తేదీ ఉదయము 6 గంటలకు చక్రస్నానము, రాత్రికి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తకోటి పిలుచుకునే కలియుగ దైవం తిరుమల వెంకన్న. నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన ఆ కొండలరాయుడు కోనేటి రాయుడికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిచే తొలిసారిగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారని శాసనాలు చెబుతాయి. అందుకే తిరుమల శ్రీనివాసునికి జరిగే ఉత్సవాల్ని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు నిర్వహిస్తుంది టీటీడీ. భక్తుల చెంతకు భగవంతుడు వేర్వేరు అవతారాలు, అలంకారాలతో తరలివచ్చే ఉత్సవం ఈ బ్రహ్మోత్సవం. భగవంతుడు భక్తుల చెంతకు తరలివచ్చి సాక్షాత్కరించడం దీని విశేషం. తిరుమల, తిరుపతిలో గల టీటీడీ ఆలయాలు, సేవా సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు, పూజలతో తమ ప్రత్యేకతను చాటుకుంటాయి. విశ్వ కళ్యాణం కోసం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల, తిరుపతి క్షేత్రాలు ప్రత్యేక అలంకరణలతో భక్తకోటిని అలరింపజేస్తాయి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్వామివారి దివ్య వైభవ ఉత్సవాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా భక్తకోటిని తరింపజేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎస్వీబీసీ స్వామివారి వైభవాన్ని, విశేషాల్ని, ఉత్సవాల్ని భక్తజన బాహుళ్యంలోకి తీసుకెళ్తుంది.